ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక కొత్త టాపిక్‌తో మీ ముందుకు రావడం జరిగింది. చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ఇంటికి 3 ద్వారాలు ఉండొచ్చా అనేది చాలా మంది యొక్క ప్రశ్న. సో, 100% 3 ద్వారాలు ఉండకూడదు. ఇది మొదటి ఆన్సర్. ఇప్పుడు రెండో ఆన్సర్ మాట్లాడదాం. 100% 3 ద్వారాలు ఉండొచ్చు. ఏంటండి? ఉండొచ్చు అని చెప్తున్నారు, ఉండొద్దు అని చెప్తున్నారు. రెండు మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? కండిషన్స్‌ని బట్టి మాట్లాడతానండి. మీరు ఉదయం టిఫిన్ చేసి వచ్చారు. టిఫిన్ చేస్తారా అని అడిగాను. ఓహ్! నేను చేయను అంటారు. పోనీ చేయకుండా వచ్చారు. అప్పుడు అడిగితే ఏం చెప్తారు? చేస్తానని చెప్తారు. నిన్న అలా అన్నారు, ఈరోజు ఇలా అన్నారంటే కాదు కదా! అక్కడ కండిషన్ ఏంటి? నిన్న తినలేదు, ఈరోజు తిన్నారు. ఒక ఇంటి నిర్మాణం ఎలా చేస్తున్నామో వాటికి అది వర్తిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు అదే ఆలోచన చేయకుండా పెట్టొచ్చా లేదా అని మాట్లాడితే ఎట్లా చెప్తారు మీకు? సో, వీటికి గల కండిషన్స్ ఏంటి? సో, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్లస్ 3 ద్వారాలు ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న. 9 పిల్లర్లు ఉండొచ్చా? చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా! 9 పిల్లర్లు ఉండొచ్చా? 3 పిల్లర్లు ఉండొచ్చా? 5 పిల్లర్లు ఉండొచ్చా? ఎన్నైనా 100% ఉండొచ్చు. బట్ ఒక సిస్టమాటిక్ కండిషన్ ఏం చెప్పారో నేను ఇక్కడ మీకు అది చూపిస్తాను చూడండి. సో, మనకు ఒక ఇంటి నిర్మాణం ఇలా చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నాం. సో, ఒక 2 ఇంటి నిర్మాణం, ఇదొక రోడ్ అనుకుందాం. సో, మెయిన్ ఒక డోర్ పెట్టాం. ఇది 100% ఒక డోర్ పెట్టొచ్చా? నంబర్ 1 ఏమవుతుంది? ఏమీ కాదు. 100% ఉండొచ్చు. ఒకటో సిస్టమ్. ఇప్పుడు రెండోది మాట్లాడదాం. ఒక డోర్ ఉండొచ్చా? ఇందాకనే చెప్పేసాం క్లియర్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక డోర్, ఇంకో డోర్, ఈ 2 డోర్లు ఉండొచ్చా? 100% రాంగ్. 2 డోర్లే కదా సార్ ఉండొచ్చు కదా? రాంగ్ అండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు, ఆగండి. సో, ఒక డోర్ ఉండొచ్చా? ఇంకో డోర్ ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. కండిషన్ ఏంటి? చెప్తాను చూడండి. 3 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఇక్కడ 2 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొద్దు. పోనీ 3 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొద్దు. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేసే విధానంలోని పాయింట్ ఎలా పడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఈ ప్లాన్ ఎలా గీసానో ఈ ప్లాన్ అలాగే గీసాను. సేమ్. బట్ టెక్నికల్ గా ఈ 2 వేరు. ఇది మీకు అర్థమైన రోజు వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది. రెడ్ పెన్ తో ఒకసారి మీకు గీస్తాను చూడండి. ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం, ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం, ఓకేనా? ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం, ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసామంటే 100% ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ సెంటర్ డోర్ పెట్టేసేసి దీన్ని అపోజిట్ మళ్ళీ డోర్ పెట్టాము. కేవలం ఒక డోర్ ఉండొచ్చా? 100% ఉండొచ్చు. 2 భాగాలు చేయొచ్చా? 100% మేజర్ మిస్టేక్. వేరే క్వశ్చన్సే లేవు. 100% మేజర్ మిస్టేక్. రైట్. ఒక డోర్ ఉండొచ్చా? ఒక డోర్ ఉండొచ్చు. ఈ గోడ లేకపోతే ఉండొచ్చు. ఈ గోడ పెట్టాం, 100% రాంగ్. సార్, ఈ వెనకాల డోర్ తీసేసి మేము కేవలము ఈ 2 డోర్లు పెట్టొచ్చా? 100% రాంగ్. వేరే క్వశ్చన్సే లేవు. అదే విధంగా ఇక్కడ ఒక ద్వారమా 2 ద్వారాలు అనేది కాదండి. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాల మీద ఎట్టి పరిస్థితుల్లో గోడలు కట్టొద్దు. ఇప్పుడు ఈ ప్లాన్ అబ్జర్వ్ చేయండి మీరు. డోర్ 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 మధ్య సూత్రం డ్యామేజ్ అయిందా? కాలేదు. సో, చాలా క్లియర్ గా ఓపెన్ అయింది. సో, ఈ ప్లేస్ అనేది కంప్లీట్ గా మీరు డిస్టర్బ్ చేయకుండా 100% పెట్టగలిగితే 100% ఇది ఒక నంబర్ 1 ఇల్లు అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. అదే విధంగా ఏ క్షణమైతే మనం ఈ ప్లేస్ ఒక 2 విండోస్ పెట్టి ఈ 2 డోర్స్ పెట్టాము, ఇది సూపర్. సార్, ఇది ఏ ఫేసింగ్ గురించి చెప్తున్నారు? ఏ ఫేస్ అయినా ఒకటేనండి. ఇక్కడ ఫేసింగ్ కాదు ఇంపార్టెంట్. ఇక్కడ 3 ద్వారాల గురించి మాట్లాడుతున్నాం. ఈ కండిషన్ లో 3 ద్వారాలు ఉండొద్దు.
శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఏంటంటే ఇంటి యొక్క మధ్యస్థానంలో ద్వారం పెట్టడం నిషేధం అని చెప్పారు. అర్థమైందా? ఇంటి మధ్యస్థానము అని చెప్పారు. ఇది అర్థమైందా? ఫ్రంట్ ఫేసింగ్ యొక్క సెంటర్ అని చెప్పలేదు. చాలా మంది అది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటి మొత్తానికి మధ్యస్థానంలో ద్వారం పెట్టొద్దు. ద్వారం పెట్టడము అంటే దాని అంతరార్థం ఏంటి? గోడ కూడా కడతారు అని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు. ఈ మధ్య సూత్రాన్ని తప్పించి అట్లీస్ట్ ఒక 2-3 ఫీట్ వెనకకు కట్టడం లేదా ముందు కట్టడం చేస్తే 100% ఇది నంబర్ 1. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4 ద్వారాలు ఉండొచ్చా? ఉండొచ్చు. ఇప్పుడు ఇదే కండిషన్ లో చెప్తాను చూడండి, 4 ద్వారాలు ఉండొచ్చా? ఉండొద్దు. క్లియర్, 100% ఉండొద్దు. సో కండిషన్ ఇక్కడ చూడండి, మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయకుండా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే ఇది 100% ఇది నంబర్ 1. ఇందులో మీకు ఎలాంటి ప్రశ్న అనేది లేదు. సో ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ 3 పిల్లర్లు ఉండొచ్చా, 6 పిల్లర్లు ఉండొచ్చా, 9 పిల్లర్లు ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఇక చూడండి, ఒక సింపుల్ ప్లాన్ గీస్తాను నేను. సో ఇప్పుడు రెడ్ పెన్ తో మీకు ఫస్ట్ మధ్య సూత్రాలు గీసి చూపిస్తాను నేను. సో 2 మధ్య సూత్రాలు ఇక్కడ గీసాను కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పిల్లర్ ఇక్కడ వేస్తాను, రైట్ ఓకే, ఇక్కడ వేస్తాను, రైట్ ఓకే, ఇక్కడ వేస్తాను, రైట్ ఓకే, ఇక్కడ వేస్తాను, రైట్ ఓకే. ఇప్పుడు ఇందులో సెంటర్ లైన్స్ ని డిస్టర్బ్ చేయొద్దంటే పిల్లర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేయాలి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పటికి ఎన్ని అయినాయి? 1, 2, 3, అంటే ఇటు కానీ కాబట్టి ఇది ఒకటే కౌంట్. సో 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు 7, 8 తీసుకుందాం. సో ఈ మధ్య సూత్రంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ, సో అట్లనే ఇక్కడ కానీ ఇక్కడ కానీ. అదే విధంగా ఇప్పుడు ఈ క్రమ వరుసలో తీసుకుంటే రూమ్ ఇట్లా తీసుకుంటాం, లేదా ఇక్కడ వరకు రూమ్ తీసుకొని ఇక్కడ డోర్ పెట్టేస్తాం, ఈ బెడ్రూమ్ డోర్, ఈ గోడ తీసేస్తాం. సో లేదా ఇక్కడ వరకు తీసుకుంటాం, లేదా ఇక్కడ వరకే తీసుకుంటాం. అప్పుడు రూమ్ ఇలా డివైడ్ చేసి ఈ సెంటర్ డోర్ ఆపోజిట్ ఇక్కడ డోర్ పెడతాం. సో ఎక్కడ పోయి ఈ సెంటర్ లైన్ అలైన్మెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఒక ప్రాపర్ వేలో కట్టడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, పిల్లర్స్ ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. ఇది కాకపోతే 4, 5, 6, 7, 8, 9 అయిపోయింది. మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయొద్దనే కండిషన్ మీద 9 పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు ఏపీ తెలంగాణలో చేసే ప్రాసెస్ ఒక్కటే. సరిగ్గా ఈ విధంగా తీసేసుకొని సరిగ్గా ఇట్లా ఇల్లు పెట్టేసేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ సెంట్రల్ లైన్ డ్యామేజ్, ఈ సెంట్రల్ లైన్ డ్యామేజ్, ఇల్లు మొత్తం ఫెయిల్, పనికిరాని ఇల్లు అది. ఒకవేళ ఎవరన్నా విజిట్ తీసుకున్నా ఏం చెప్పలేమంటాడా? జస్ట్ మాకు కుదిరితే ఏమన్నా ఎక్స్టెన్షన్స్, ఏమన్నా వర్ధమాన వాస్తు అంటాము. సో వర్ధమాన వాస్తు ఏమన్నా కుదిరితే దాన్ని బట్టి సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా అది కూడా కుదరకపోతే ఏమీ చేయలేమండి. సో 9 పిల్లర్ల, 3 పిల్లర్ల, 4 పిల్లర్ల, 5 పిల్లర్ల ఎన్నైనా ఉండొచ్చు. మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయకుండా మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారో దాని ప్రకారం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక ఇంటిని 9 భాగాలుగా ఇలా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు పిల్లర్లు ఎక్కడెక్కడ వేయొచ్చు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇది సరైన ఒక క్రమ పద్ధతి. ఇంటిని 9 ముక్కలుగా ఎప్పుడైతే డివైడ్ చేశారో 100% దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ హౌస్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఒక క్రమ పద్ధతి ప్రకారం, ఒరిజినల్ శాస్త్రం ప్రకారం 100% మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాన్ డిజైనింగ్ కావాలంటే మీరు ఒక ప్రొఫెషనల్ ని మాత్రమే సంప్రదించండి. ఇలాంటి ఎన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.